రోగము కలుగగా నీవే వారిని స్వస్థపరచదువు. దేవుడి మన వినికుడులో ఈ లేఖనమును దీవించునుగాక. హల్లెలూయా. కటాక్షించువాడు ధన్యుడు, బీదలను కటాక్షించువాడట ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. హల్లెలూయా. బీదలు అనగా ఏ విషయంలో బీదలు? భారతదేశంలో దైవ జ్ఞానము లేక, వాక్యము లేక, పరిశుద్ధత లేక, ప్రార్థన లేక, దేవుని యొక్క సత్యము తెలియక, అసలైన దేవుడెవరు, అసలైన వెలుగెవరో, అసలైన దేవుని యొక్క వాక్కు శబ్దం ఏమిటో తెలియక తికమక పడిపోతూ గలిబిలైపోతూ ఇదే దేవుడని, ఇదే సత్యమని, ఇదే మార్గమని, ఇదే అసలైన సిసలైన సత్య మార్గం అనుకుని, జీవం అనుకుని ఈ లోకంలో కొన్ని వేల మంది, కోట్ల మంది నిత్య నాశనానికి వెళ్ళిపోతున్నారు బిడ్డ. హల్లెలూయా. వాళ్ళు ధనవంతులే అవనివ్వండి, ఈ లోకంలో ఆస్తులు అంతస్తులు ఉన్నవారైనవండి, తాతల నాటి నుంచి తరతరాలు ఎంతో ఆస్తి అంతస్తులు కానివ్వండి, అగ్ర కులాలకు వారు కానివ్వండి, హల్లెలూయా, రాజకీయ నాయకులే కానివ్వండి, సినిమా యాక్టర్లే కానివ్వండి, ఇంకా ఈ భూ సంబంధమైనటువంటి ధనవంతులు ఎవరైనప్పటికీ కూడా దేనిలో బీదవారిగా కనబడుతున్నారంటే దేవుని ఎరుగుటలో బీదవారిగా కనబడుతున్నారు. దేవుని యొక్క వాక్యం ఎట్లా మాట్లాడుతుంది? ఎవరు దీనులై ఎవరు దేవుని వెతుకుతారో వారిని దేవుడు దృష్టించుచు ఉన్నాడట. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. యోబు గ్రంథంలో ఇలా వ్రాయబడి ఉంది, ఎవరు వివేచనతో దేవుని వెతికేవారు ఉన్నారు? దేవుని వెతికేవారు ఉన్నారా? వివేచన కలిగి దేవుని గూర్చిన సత్యమును గ్రహించడానికి ఆలోచనలను తెచ్చుకోవాలట. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఇలా మాట్లాడుతూ వచ్చారు. ఆయన చెప్పిన మాటలు ఎంత శ్రేష్టమైనవంటే, భూలోకంలో మానవులందరూ తమ తమ మార్గములను సిద్ధపరచుకుంటూ, తమ తమ మార్గాలను ఏర్పాటు చేసుకుంటూ, అసలైన సిసలైన సత్యము ఈ లోకంలో ఉంది. ఆ సత్యాన్ని గ్రహించలేక ఏమడ్డ చేస్తున్నాయి? సత్యమును గ్రహించకుండా లోన అహమడ్డొస్తుందంట. మనిషికి ఏమడ్డొస్తుందండి? అహము అనగా అహంకారము, తర్వాత గర్వము. హల్లెలూయా. అన్ని నాకు తెలుసు, నాకు తెలియనిదంటూ ఏది లేదు అని మనిషి యొక్క నైజం, మనిషి యొక్క వైఖరి. ఆమేన్. హల్లెలూయా. అంటే ఏది మారాలి? మన వైఖరి మారాలి. హల్లెలూయా. వైఖరి అంటే నైజం, నైజం అంటే ప్రవర్తన. హల్లెలూయా. ప్రవర్తన, మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలంట. హల్లెలూయా. హల్లెలూయా. అందుకోసమే సత్యం ఇలా మాట్లాడుతుంది, యెహోవా వానిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును. బ్రతికించి కాపాడుతారట. ఎవరిని కాపాడుతారు? వెదికే వారిని కాపాడుతారు. వెదికే వారిని కాపాడుతారు. రక్షించే ఎవరిని రక్షిస్తారు? దేవుని. ఇగో ఈ దినాల్లో అంచు దినాలు, ఈ దినాలు ఎలాంటివట? అంచు దినములు. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము, త్వరగా వాక్యాన్ని తీయండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము. హల్లెలూయా. హల్లెలూయా. 1వ లేఖనము, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు, సంవత్సరములు రాకముందే. హల్లెలూయా. హల్లెలూయా. దుర్దినములు అంటే ఈ దినాలు ఎప్పుడు ఎవరికి వస్తాయి? బాగా చదువుకున్న వాళ్ళకి వస్తాయా? లేకపోతే బాగా వృద్ధులకు వస్తాయా? లేకపోతే ఈ లోకంలో బాగా మరి సంపాదించుకోకుండా నష్టపోయి అటు ఇటు రోడ్లంపా తిరిగిన వాళ్ళకి వస్తాయా? లేకపోతే జ్ఞానం లేని వారికి వస్తాయా? తెలివి లేని వారికి వస్తాయా? నష్టపోయిన వారికి వస్తాయా? చెప్పండి. దుర్దినములు రాకముందే అంటే అందరికి వస్తాయి. నా యేసయ్య మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆయన మొదటి రాకడలోనే రెండవ రాకడకు ముందు సూచనలన్నీ తెలియజేసేశారు. అనగా ఆయన మెఘారూఢుడై ఆ ఆకాశ మహాకాశాన్ని చీల్చుకుని
వరుడిగా రాబోతున్న వేళ, హల్లెలూయా హల్లెలూయా, ఆయన మేఘవాహనుడిగా రాబోతున్నాడు. ఆయన వచ్చేటప్పుడు, ఆయన దిగి వచ్చేటప్పుడు భూమండలం మీద తన స్వరూపంలో తన పోలిక చొప్పున, హల్లెలూయా, ఇట్లా కూర్చోమ్మా, హల్లెలూయా, కొంచెం అట్లా జరగండి, హల్లెలూయా హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఈ రక్త మాంసాలను, ఈ యొక్క రక్త మాంసాలు ఏమున్నాయి చూడండి, జ్ఞానేంద్రియాలు ఉన్నాయట. జ్ఞానేంద్రియాలని ఏటినంటారు? కన్ను, ముక్కు, చెవి, నోరు, బ్రెయిన్ అంటే ఆలోచించే మెదడు, వీటన్నిటిని జ్ఞానాన్ని తెలియజేస్తాయి. స్పర్శ, చర్మము స్పర్శను తెలియజేస్తాయి. కర్మేంద్రియాలు అంటే కర్మ అంటే పని, హల్లెలూయా, చెప్పగా చేసేది. బ్రెయిన్ అమలు చేస్తుంది. అప్పుడు ఈ చేతులు కాళ్ళు పనిచేయడం ప్రారంభిస్తాయి, హల్లెలూయా. ఇలా ఈ వస్తువు తీయాలి అని మనసు చెప్తుంది, అప్పుడు ఇదిగో ఈ శరీరం చేస్తుంది, హల్లెలూయా. ఈ ప్రపంచంలో మానవ జాతిని తన గుప్పుట్లో పెట్టుకున్నాడు సైతాను, హల్లెలూయా. దేనిని బట్టి పెట్టుకున్నాడంటే రోమిలకు రాసిన పత్రికలో ఇట్లా రాయబడి ఉంది, శరీరాన్ని, ప్రాణాన్ని, ఆత్మను పాపము చేత బంధించాడట. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. చూడండి, సాక్షాత్తు పరిశుద్ధమైన దేవుడు ఏమని అంటున్నారంటే, ప్రయాసపడి భారం మోయించిన వాళ్ళారా నా యొద్దకు రండి. అబ్బాబ్బా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు ఏదో ఒక భారమే. ఈ భూమిలోనికి మరి తల్లి గర్భంలో పడిన మొదలుకుని, తల్లి గర్భంలో 9 నెలలు ఉంటాడు మానవుడు. ఆ 9 నెలలు ఆ తల్లికి భారం. తర్వాత ఆ కన్న తర్వాత, ఆ తల్లి కన్న తర్వాత తల్లిదండ్రులకు భారం. పెంచుతారు, ఎంతో చక్కగా పెంచుతారు, హల్లెలూయా హల్లెలూయా. అలా పెంచబడి యుక్త వయసు వచ్చిన తర్వాత వాళ్ళు తిరుగుబాటు చేస్తారట. అందుకే యెషయా గ్రంథములో 1వ అధ్యాయములో ఆ మాట చాలా స్పష్టంగా వ్రాసి ఉంచారండి, హల్లెలూయా హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథం 4వ అధ్యాయము, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, ఇదిగో నేను పిల్లలని కని, ఆ మాటలు చక్కగా రాయబడి ఉంటాయి. చూడండి, 2వ అధ్యాయము, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. నిజమే, ఈ తిరుగుబాటు అనేది ఎంత గాయం తెచ్చి పెడుతుందో. బిడ్డ, నీవు రెక్కల ముక్కలు చేసుకుని నీ చెమట ధార పోసి నీ పిల్లల మీద ఎంతో ఆశతో నువ్వు పెంచుతావు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి మహిమ హల్లెలూయా. ఎంతో భవిష్యత్తు, ఆ భవిష్యత్తు అంతా మన కళల్లో ఊహించుకుంటాం. నా బిడ్డ ద్వారా ఈ కార్యం జరుగుతుంది, నా కూతురు ద్వారా ఈ కార్యం నేను చూస్తాను, ఈ నెమ్మది నేను పొందుకుంటాను, ఈ ఆశీర్వాదం నేను పొందుకుంటానని తలుస్తూ ఎలాగైతే మానవులు ఉంటారో అలాగనే దేవుడు కూడా అనుకున్నాడట. మొట్టమొదటి ఆదాముని చేసినప్పుడు, మొట్టమొదటి అవ్వమ్మను చేసినప్పుడు నా పిల్లలు వీళ్ళు అని చెప్పి వాళ్ళని సాయంకాలం అట్లు వచ్చి దర్శించేవాడట, ఉదయకాలం వచ్చి దర్శించేవాడట. అయితే సాతానుడు వారిని దేవుని ఎదురు నుండి దూరం చేసేసాడట. అప్పుడు వారిలో నుంచి ఏం పోయింది? మొట్టమొదట జీవము పోయింది. తర్వాత వాళ్ళకి ఏమొచ్చింది? చెమట పట్టడం ప్రారంభించింది. తర్వాత ఇదిగో ఈ గోర్లు పెరగడం ప్రారంభించింది. తర్వాత ఇదిగో వృద్ధాప్యము రావడం ప్రారంభించింది శరీరానికి. అంటే దేవుణ్ణి దూరం చేసుకున్న మొదటి మానవుడు ఏం పొందుకున్నాడంటే శాపం పొందుకున్నాడు, మరణం పొందుకున్నాడు, నష్టం పొందుకున్నాడు, దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయాడు. అప్పుడు ప్రభు అనుకున్నారు, ఏం చేశారంటే చూడండి ఎంత మంచి ప్రేమ, ఎంత ప్రేమమయుడో మన దేవుడు, ఎంత మంచివాడో మన దేవుడు. ఆయన ఏం చేశారో తెలుసా? అయ్యో నా పిల్లలు భూలోకమంతా
జన్మ పాపముతోనూ కర్మ పాపముతోనూ వాళ్ళు నశించిపోతున్నారు, నాశనం అయిపోతున్నారు. కాబట్టి ఇదిగో నేనే స్వయంగా వెళ్ళి నా యొక్క రక్తమును కార్చాలి, నేనే సిలువ భరించాలి, నేను వారిని నా రక్తంతో కడుగుతాను, వారికి నేను భూలోకంలో భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఇవ్వాలి, పరలోక సంబంధమైన దీవెనలు ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి రీతిగా దేవుడు ఆలోచించి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఇచ్చేశారండి. అందుకే 9వ యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో ఒక మాట వ్రాసి ఉంది, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. అనుగ్రహము అంటే అర్థం ఏంటండి అమ్మగారు? అనుగ్రహము అంటే ప్రేమతో ఇచ్చేదాన్ని అనుగ్రహం అంటారు. హల్లెలూయా. అంటే నాకు సంబంధం లేదు. చూడండి, దేవుడు నాలో ఉన్నటువంటి ఈ యొక్క దేవుని యొక్క భక్తి కానివ్వండి, దేవుని యొక్క ప్రేమ కానివ్వండి, ఇవి అర్హతలను బట్టి వచ్చేది కాదు, కేవలము ఆయన కృప. హల్లెలూయా. మీరు చెప్పండి అమ్మా, ఆయన కృప ద్వారానే నీవు నేను ఏదైనా పొందుకోగలం. ఆయన కృప మన మీద దిగి రావాలి. అనుకుంటారు ఈ లోకంలో మనుషులు అందరూ అనుకుంటారు, ఇంక ఈవిడి పని అయిపోయింది, ఈయన పని అయిపోయింది, ఇంకా ఈయన లేవలేడు, ఈయన గుర్తింపు లేడు, ఇంకా ఈవిడి ఇంకెప్పుడు అంతే అని అనుకుంటూ ఉంటుంది లోకం. హల్లెలూయా. కానీ నా దేవుడు పరిశుద్ధ గ్రంథములో ఒక స్త్రీ గురించి వ్రాసాడు. హల్లెలూయా. ఆ స్త్రీకి మరి తల్లిదండ్రులు మరి విడిచిపెట్టినట్లుగా బైబిల్లో రాసింది. ఆవిడ పేరు ఏంటంటే ఎస్తేరు. చెప్పండి, ఎస్తేరు. ఒక మేనమామ గారి దగ్గర హల్లెలూయా అండి, హల్లెలూయా, వాళ్ళ బంధువుల దగ్గర పెరుగుతూ వచ్చింది. హల్లెలూయా. అప్పుడు రాజుగారికి భార్య లేదట. ఏ కారణం చేత భార్య లేదు అని అడిగితే రాజుగారు ఒక పెద్ద మీటింగ్ పెట్టుకున్నారట. రాజుగారి భార్యని రాజుగారు కౌరంపారట. కౌరంపితే భార్య నేను రాను అని అందట. అప్పుడు ఈ సైన్యాధిపతులందరూ మంత్రులందరూ, అయ్యా మీ భార్య గారే మీ మాట వినకపోతే మరి మా భార్యలు మా మాట వింటారా? వినరు. మరి ఏం చేద్దాం మీరే చెప్పండి న్యాయం అని రాజుగారిని ప్రశ్నించారట. అప్పుడు రాజుగారు అన్నారట, మరి ఏం చేయమంటారు అని అడిగితే, ఇదిగో మీ మాట వినే భార్యను మీరు చూడాలి, మీ మాట వినేవారు, మీ మాటకు లోబడే భార్యని మీరు పొందుకోవాలి అని అంటే ఆయన దేశమంతా సాటింపేయించాడంట. అంటే దేశమంతా సాటింపేయించి ఏం చేశాడు తెలుసా? అప్పుడు ఇదిగో రాజుగారు వివాహం చేసుకోవడానికి ఒక కన్యక అవసరమై ఉందంట. మరి ఇదిగో కట్నాలు కానీ కానుకలు కానీ మరి ఇంకేమి ఆశించరట. ఇదిగో మరి పదవులు కానీ మరి టాలెంట్ ఉండడం కానీ మరి తలాంతులు ఉండడం కానీ ఇవేమి చూడరట. రాజుగారి యొక్క దృష్టి, రాజుగారి యొక్క దయ, రాజుగారి యొక్క కన్ను ఎవరి మీద పడుతుందో ఆమె రాణి అయిపోద్ది అని చాటింపై దేశమంతా అని చెప్పారట. అప్పుడు ఏమైందంటే అందరికీ తెలిసిపోతే పాపం ఈ తల్లిదండ్రులు లేని ఆవిడ, ఎవరి దగ్గర బంధువుల దగ్గర పెంపకంలో ఉన్న ఆవిడ, ఆ చిన్న బిడ్డ, ఆ బిడ్డకి మరి ఈ విషయం కూడా తెలిసింది. అప్పుడు అందరూ వెళ్ళిపోతున్నారు. రాజుగారి దృష్టి మా మీద పడాలి, రాజుగారికి నేను భార్యని అయిపోవాలని మొత్తం దేశంలో ఉన్న వాళ్ళకి, ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ వస్తున్నారట. హల్లెలూయా. అప్పుడు పాపం ఈ అనాథ బిడ్డని కూడా పంపించారట. పంపిస్తే బిడ్డలు ఏమైందో తెలుసా? అక్కడ రాజుగారి దగ్గర ఉన్నటువంటి ఒక గొప్ప నాయకుడికి ఈ బిడ్డ మీద దయ పుట్టింది. హల్లెలూయా. అప్పుడు ఈ బిడ్డని అన్నారట, అందరినీ మీకు ఇష్టం వచ్చినట్టుగా ధరించుకోండి, మీరు ఏం తింటారో తినేయండి, మీరు ఏం బట్టలు ధరించుకుంటారో ధరించుకోండి, మీకు ఎంత బంగారం కావాలో అడగండి, మీకు ఎంత మీకు ఏం కావాలో అవి ఇస్తాం, మోకానికి పాముకుంటే ఇస్తాము, కట్టుకున్న వస్త్రాలా ఇస్తాం అన్నప్పుడు అన్నీ ఇచ్చి అప్పుడు ఈవిడ్ని మర్దుకై, ఎవరండి? మర్దుకై అనే పేరు గల వ్యక్తి ఆవిని, ఆ యాగే అనే పేరు గల వ్యక్తి వాళ్ళిద్దరిని తీసుకుని వచ్చి హల్లెలూయా
హల్లెలూయా చెప్పండి. ఆ మర్దుకైన వ్యక్తి తీసుకొచ్చి ఆ యాగాన్ని ఆయనకి అప్పగించారు. హల్లెలూయా. అప్పుడు ఆ యాగే అన్న ఆయన రాజుగారి దగ్గర సముకుని ఉన్న వ్యక్తి. ఆయన ఏం చేశారు తెలుసా? రాజుగారికి ఎలాగుంటే ఇష్టపడతారో, రాజుగారు ఎలాంటి వస్త్రాలు ధరించుకుంటే మరి మనవాడతారో అలాంటి వస్త్రాలే ఆ బిడ్డకి ధరింపజేశారట. అందరూ ఆ సమయం వచ్చింది, అంతఃపురంలో రాజుగారు కూర్చున్నారు, ఆ ధవళ సింహాసనం మీద రాజుగారు కూర్చున్నారు. ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు, కానీ ఎవరి మీద రాజుగారి యొక్క దండము, రాజుగారి యొక్క దండ ఎవరి మెడలో వేయలేదట. చివరిలో ఒక స్త్రీ అలాగా చక్కగా కన్యక అలా మౌనంగా మృదువుగా ఎవరైతే ఏ బట్టలైతే ఆ రాజుగారి యొక్క మంత్రి గారు ఇచ్చిన బట్టలు అవి వేసుకుని వెళ్తుంటే ఆ రాజుగారికి ఆ అహస్వేషుకి ఆ బిడ్డ మీద దయ పుట్టింది. ఎవరైనా ఊహిస్తారండి? ఎవరైనా ఊహించారా? ఆవిడ పేరే ఎస్తేరు. హల్లెలూయా. ప్రపంచానికి రాణి అయిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. ఆవిడే దేవుడి బిడ్డ. నిజమేగా దేవుడి బిడ్డ. నువ్వు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడున్నా సరే, నువ్వు ఒంటరిగా ఉన్నా సరే, నిన్ను ఎంతమంది విడిచిపెట్టినా సరే, ఎంతమంది నిన్ను తిట్టినా, గాయపరిచినా, ఎంతమంది నిన్ను అవమానపరిచినా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమిటో తెలుసా? ఇదిగో వారందరి ఎదుట నేను నిన్ను ఘనపరుస్తాను, నిన్ను హెచ్చిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నిజమే. దేవుడు చూడండి, నిజంగా ఎంత గొప్ప దేవుడు. నా జీవితంలో కూడా ఎంతో గొప్ప మేలు చేశాడండి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థనలోనే గడుపుతూ, వాక్యంలోనే గడుపుతూ, ఇక దేవునితో ఎల్లప్పుడూ ఉంటూ ఈ ప్రజలందరూ ఎన్నెన్నో రకరకాల పేర్లు పెడుతూ, రకరకాలుగా మాట్లాడుతూ, ఎవరికి తోచిన పేరు వాళ్ళు పెట్టుకుంటూ ఎన్నో సంవత్సరాలు వారు ఆడుకున్నారు. కానీ ఇదిగో తగిన సమయం వచ్చినప్పుడు రాణిగా కూర్చోబెడతాడు, రాజుగా కూర్చోబెడతాడు. హల్లెలూయా. మనుషులు నీ కన్నీరు తుడవలేరు, మనుషులు నీ ఆలోచన నెరవేర్చలేరు, మనుషులు నిన్ను ఎప్పుడు మెచ్చుకోరు. మనుషులే. మనుషులు అనగా కామ, క్రోధ, మద, మాత్సర్యములు కలిగిన వారు. మనుషులు స్వార్థప్రియులు. వాక్యం ఏమని చెప్తుందంటే స్వార్థప్రియులు, డంబము కలిగిన వారు. ఇంకేం చెప్తుంది? మత్తతులు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో రాయబడి ఉన్న శరీర క్రియలు ఏమనగా, హల్లెలూయా, హల్లెలూయా, మరి మనుష్య హృదయంలో నుండి దురాలోచనలు, ద్వేషపు ఆత్మ కలిగి ఈ లోకంలో ఎంతో మరి వారు తిరుగుబాటు చేసేవారుగా కనబడుతూ ఉంటారట. కృతజ్ఞత లేని వారిగా కనబడుతూ ఉంటారట. హల్లెలూయా. అవసరం వచ్చినప్పుడేమో మనందరితో ఎంతో ప్రేమగా పనులు చేయించుకుంటారు. ఆ అవసరం తీరిపోగానే అతని వల్ల నాకు ఏం ఉపయోగం జరిగింది, ఆవిడ వల్ల నాకు ఏం ఉపకారం జరిగింది అని ఈ లోకంలో ఉన్న మనుషులు మాట్లాడతారు. కానీ మన దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇదిగో తల మెరిసిన, ముదిమి వచ్చిన ఎత్తుకునేవాడును నేనే, నీ కన్నీరు తుడిచేవాడును నేనే, నిన్ను బలపరచువాడును నేనే, నిన్ను ఉద్ధరించేవాడును నేనే. ఇదిగో నేను నీ పక్షంగా ఉండబోతున్నాను, నీ దుఃఖమును తుడిచివేయబోతున్నాను, నీ అవమానాన్ని తుడిచివేయబోతున్నాను. ఎక్కడైతే నిన్ను గాయపరిచారో అక్కడ నీ తల పైకి ఎత్తబోతున్నాను. చప్పట్లు గట్టిగా కొట్టి దేవుని నామమున పరచండి. హల్లెలూయా. 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 గాయపడిన హృదయానికి స్వస్థతనిచ్చే దేవుడు నాకు. హల్లెలూయా. నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు పరిశుద్ధుడు, నా దేవుడు మాట్లాడే దేవుడు, నా దేవుడు హృదయం ఎరిగినవాడు, నా దేవుడు నన్ను బలపరిచే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు. హల్లెలూయా. 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 ఒక ఇంట్లో ఒక ఆయన మరి ఒక పెద్ద ఆయనకి క్యాన్సర్ వచ్చిందంట. ఏమొచ్చిందండి? క్యాన్సర్ వచ్చేసింది. డాక్టర్లు అందరూ చేయి విడిచిపెట్టేశారు. అతను చూస్తే చాలా కోటీశ్వరుడంట. మరి ఆయన మంచం మీద ఉండిపోయాడు. ఇంతగా క్యాన్సర్ ఏంటంటే రక్త క్యాన్సర్. రక్తం అంతా వచ్చి నోట్లోంచి పడిపోతుంది, రక్తం అంతా పాడైపోయింది. ఇంకా భార్య కూడా దగ్గర రావడం లేదు, బిడ్డలు దగ్గర రావడం లేదు, ఇంకా మంచం మీద మరణిస్తూ ఉన్నాడు అలాగా. అయితే వారింట్లో ఒక చిన్న పాప పని చేయడానికి
పెట్టుకున్నారట. ఆవిడ వారి తల్లి గారు దేవుడిని నమ్ముకుని బిడ్డలట. ఆ పాపకి దేవుని భక్తి, దేవుని ప్రార్థన నేర్పించబడింది. అప్పుడు ఆ అమ్మగారితో చెప్తుందట, డాక్టర్లు మరి చెయ్యి ఇంకా డాక్టర్ల వల్ల అవదన్నారండి అమ్మగారండి అంటే, ఇంక డాక్టర్ వల్ల అవదన్నారమ్మా అన్నదట. మరి 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 మీరు చేస్తున్న పూజలు మరి మరి ఒక్కొక్క కార్యక్రమం జరిగితే, ఒక్కొక్క తీర్థం జరిగితే, ఒక్కొక్క జాగరం జరిగితే మీరు ఎన్నెన్నో సంబరాలు, ఎన్నెన్నో మొక్కుబడులు, ఎన్నెన్నో కార్యక్రమాలు చేశారు కదా, మరి వారి వల్ల కూడా ఏమీ అవ్వలేదా అంటే, ఎన్నో కొండలు ఎక్కాము, ఎన్నో మురుకులు ముఖం కానీ ఏం జరగలేదమ్మా అమ్మరు అంటే, ఒక్క మాట, నా మాట మీరు వింటారా, ఒక్క అవకాశం ఇస్తారా అంటే, ఏంటి చెప్పు అంటే, అప్పుడు ఆ చిన్న పాప ఇలా చెప్తుంది. ఏమన్నా తెలుసా, దొరగారికి నేను చెప్పడానికి భయం వేస్తుంది, మీకు నేను చెప్తున్నాను, మా దేవుడు గొప్పవాడు, నా యేసు దేవుడు గొప్పవాడు. ఇదిగో ఈ సమయంలో ఇన్ని అయిపోయినాయి కదండి, అన్నీ తిరిగేశారు కదండి, డాక్టర్లు అయిపోయారు, దేవతలు అయిపోయారు, ప్రపంచమంతా తిరిగేశారు కదా, అన్ని కొండలు ఎక్కేశారు కదా, ఏం అడుగుతలేదు మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను, మీ భర్త గారిని చిన్న ప్రార్థన చేసుకోమని చెప్పండి, నేను మాట్లాడే అవకాశం నాకు ఇవ్వండి అంటే, ఆవిడ ఏం చేసిందంటే ఇలా చెప్పడానికి భయపడింది. కానీ ఒక సమయం వచ్చింది, ఆ సమాచారం అంతా మరి ఆ భర్త గారికి చేరింది. అప్పుడు కోప్పడ్డారు కానీ మనసులో ఎంతో కోపం ఉంది. నేనే యేసు దేవుడిని నమ్ముకోవడం ఏంటి, నేను దేవుడి మాట్లాడటం ఏంటి అని. కానీ అతనిలో ఉన్నటువంటి ఆ క్యాన్సర్ వల్ల మరి ఆ పాప చెప్తున్న మాటలు వింది. ఆ పాప చెప్పింది, అయ్యా మీరు ప్రార్థన చేసుకోండి, ఏమనద్దు, నా పాపాలు క్షమించండి, ఇదిగో నాకున్నటువంటి ఈ తెగులు, ఈ రోగము వల్ల ఇదిగో మీరు శిలువలో మరణించారంట, మీరు రక్తం కార్చారట, మీరు మరి మా రోగాలు మీరు భరించారట, మా యొక్క బాధలు, మా అప్పులు, మా యొక్క సమస్యలు అన్నీ మీరు భరించారట అని చెప్పి, మరి మీ యొక్క రక్తం వల్ల మాకు విడుదల ఉందని మీ బైబిల్లో రాసింది నాయన, నువ్వు మాట్లాడే దేవుడు బట, నువ్వు స్వస్థపరిచే దేవుడు బట, నన్ను స్వస్థపరచవా అనేసి పడుకోండి చాలు, మీరు దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తారని చెప్పేసి వెళ్ళిపోయింది ఆ చిన్నావిడి. హల్లెలూయా. ఆ రాత్రి తెల్లవారు మరి ఆ పాప చెప్పిన మాటలు అంటూ ఉన్నాడట, దేవుడా నన్ను బాగు చేయి, దేవుడా నన్ను స్వస్థపరచు, దేవుడా నన్ను బాగు చేయి అని ప్రార్థన చేసుకుంటున్నాడట. అదే మంచం మీద ఉండి అలాగా అంటున్నాడట, వచ్చిరని మాటలు అంటుంటే తెల్లవారుదాకా అలా మూలిగి తెల్లవారుజామున నిద్రలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఒక కళ వచ్చింది. ఆ కళలో ఏమిటంటే ఒక పెద్ద ఆయన, ఒక తండ్రి లాంటి ఆయన వచ్చి ఆ తల మీద అలా నుమ్మురాడంట. అలా నుమ్మురి అలాగే వెళ్ళిపోయినట్టుగా కళ వచ్చిందట. అప్పుడు మెలకు వచ్చి చూసినప్పటికీ మరి నిజంగా జరిగిన సత్యం చెప్తున్నాను, ఆ నోట్లో నుంచి రక్తం రాకుండా ఆగిపోయింది. మరి అలా ముఖమంతా మరి చావు రూపం వచ్చినోడు జీవకళ వచ్చేసింది. మరి ఆశ్చర్యంగా లేచి తన బట్టలు, ఆ రక్తంతో ఉన్న బట్టలన్నీ ఆ పక్కన ఆడేసి భార్య దగ్గరికి వెళ్ళి తలుపు కొడుతున్నాడంట. హల్లెలూయా చెప్పండి. ఎవరు ఈ దద్దరాత్రి వచ్చి తలుపు కొడుతున్నారేంటి పెందలకడ అని చెప్పి తలుపు తీసినప్పటికీ భర్త చూసినప్పటికీ ఆశ్చర్యపోయింది. ఎలాగ జరిగింది అంటే, ఇదిగో మన ఇంట్లో పని మనిషి ఆ చిన్నపిల్ల చెప్పిన ఆ చిన్నపిల్ల దేవుడే నన్ను బాగు చేశాడు. హల్లెలూయా. ఆయన పేరేంటి తెలుసా? పౌలు పాలయాగిచో. ఆయన దేశం పేరు చెప్తున్నాను, దక్షిణ కొరియా. హల్లెలూయా. ఆయన దేశం దక్షిణ కొరియా. మన దేశం పేరు భారతదేశం అని ఎలాగైతే ఉందో, దక్షిణ కొరియా దేశంలో ఆయనకున్న సంఘం ఎంతమంది తెలుసా? ఇప్పుడు కోట్ల మంది సంఘం ఆయనకి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయన వయసు 78 సంవత్సరాలు అయినా సరే ఇంకా ఆరోగ్యంగా ఉన్నాడండి. హల్లెలూయా. డాక్టర్లు విడిచిపెట్టారు, బంధువులు విడిచిపెట్టారు, గ్రామస్తులు విడిచిపెట్టారు, స్నేహితులు విడిచిపెట్టారు. ఇక రేపో మాపో అంటూ భార్య చెప్తుంది, ఇంకా మా వల్ల చేయవలసిన అన్నీ చేశాము, ఇంకా అందరినీ కౌరెంపేసింది. కానీ భార్య కూడా నమ్మలేకపోయింది. కానీ ఒక్క మాట, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గొప్పవాడండి.
దేవుడు నిజమైన దేవుడు అండి, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మరొక సత్యం ఉంది. దేవుని బిడ్డలకి యుద్ధాలు వస్తాయి, దేవుని బిడ్డలకు శ్రమలు వస్తాయి, దేవుని బిడ్డలకు నిందలు వస్తాయి, దేవుని బిడ్డలకు గాయాలు అవుతాయి. హల్లెలూయా. అలాగనే కొంతమంది సైనికులు యుద్ధంలో నిలబడ్డారట. ఒక్కడేమో ఒక పక్కన ఉన్నాడు, మిగతా 100 మంది ప్రజలు ఒక పక్కన ఉన్నారు. ఆ ఒక్కడు ఏం చేస్తున్నాడంటే దేవతల పేరున దేవుని యొక్క ప్రజలందరినీ దూషిస్తూ ఉన్నాడంట. ఈ ఇంతమంది మరి ఇదిగో నా దేశం పక్షంగా నేను ఒక్కనే వస్తాను, మీ దేశం పక్షంగా మీరందరూ రండి, ఎవరైతే నన్ను చంపుతారో నా దేశం మీకు ఇచ్చేస్తాము అని అంటే దేవుని పిల్లలు హల్లెలూయా ఆ యూదులు అందరూ నిలబడిపోయారట. హల్లెలూయా. సౌలు గారేమో యూదులందరికీ పంపుతున్నాడు, కానీ ఒక రోజు 2 రోజులు 3 రోజులు 20 రోజులు 30 రోజులు 40 రోజులు అయిపోయింది. అప్పుడు ఒక చిన్న కుర్రోడిని, ఒరే బాబా మీ అన్నయ్యలు యుద్ధంలో ఉన్నారా, వాళ్ళకి కదంతా తినడానికి ఈ ఎట్టుకుని వెళ్ళరా అని చెప్పి ఆ గొర్రెలు మేపుకుంటున్న ఆ కుర్రోడిని కాకేసి వాళ్ళ నాన్నగారు ఏమిచ్చారంటే తినుబండారాలు ఇచ్చాడు. అవి పట్టుకెళ్ళి వాళ్ళ అన్నయ్యలకి ఇమ్మని ఇస్తే వాళ్ళ అన్నయ్యలు ఏం చేస్తున్నారంటే పెట్టావా, ఇక్కడ పెట్టేసాయి వెళ్ళిపో యుద్ధంలో ఉండకూడదు, నువ్వు వెళ్ళిపో అన్నారు. అప్పుడు ఆ కుర్రోడు అడుగుతున్నాడు, ఏంటన్నయ్య ఇక్కడ ఒక రోజు కాదు 40 రోజులు మధ్య చూస్తున్నారు మీరు, ఏం జరుగుతుందన్నయ్య అంటే, ఒరి నీకు ఎందుకు ఇక్కడ, నీకు పని ఏంటి, నాన్న క్యారేజ్ ఇచ్చేసారా, వెళ్ళిపో నువ్వు అంటే ఆడు వెళ్ళడం మానేసి ఏం చేస్తాను తెలుసా, ఇంకా పక్కన ఉన్న అడుగుతుంటే అప్పుడు చివరికి ఒక ఆయన ఏం చెప్పాడంటే, యుద్ధం జరుగుతుందిరా నాయన, 40 రోజులు మెడిచి ఆ పక్కన ఒక్కడే వచ్చి గొలియాతు వాడి పేరు 9 అడుగులు ఉన్నాడు, వాడు మమ్మల్ని అందరినీ దేవత వాళ్ళ దేవత పేరెట్టి మమ్మల్ని తిడుతున్నాడు, మన దేవుడేమో యెహోవా, మరి ఇంకా ఈ రాజ్యాన్ని అంతటిని దోసేసుకుంటారు అంటున్నాడు, మా ఇంతమంది ఇన్ని 100 మంది ఉన్నాం కానీ మేము ఎవరూ జయించలేకపోతున్నాం, ఇంకా మా అందరం భయముతో ఉన్నాము అంటే ఈ కుర్రోడు ఏమన్నాడు తెలుసా, భయమా, మీకు ఒక విషయం చెప్పనా, నేను గొర్రెలు మేపుతున్నాను, అడవిలో గొర్రెలు మేపుతున్నప్పుడు 2 ఎలుగుబంట్లు వచ్చినాయి, నా గొర్రెల మీద పడ్డాయి. అప్పుడు నేనేం చేశాను తెలుసా, పరుగెట్టుకుని వెళ్ళి ఆ 2 ఎలుగుబంట్లని చీల్చేసి చంపేసి నా గొర్రెలను రక్షించుకున్నాను అన్నాడు. ఇంకోటి ఏం జరిగింది తెలుసా, భయపడుతున్నావా, ఒకరోజు నేను గొర్రెలు మేపుతూ కూర్చుని పాటలు పాడుతున్నాను యేసుకి, దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి, దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. హల్లెలూయా. అక్కడ దేవుడి సన్నిధి ఏముందిరా, నేను ఎక్కడుంటే అక్కడే దేవుడి సన్నిధి, నేను పొలంలో ఉంటే అదే దేవుడి సన్నిధి, నేను ఊర్లో ఉంటే దేవుడు అదే సన్నిధి, నేను బస్సు ఎక్కినది అదే సన్నిధి, బండి మీద ఉన్న అదే సన్నిధి, ఇంట్లో ఉన్న అదే సన్నిధి, నువ్వు నలుగురులో ఉన్న అదే సన్నిధి, నువ్వు ఎక్కడుంటే అక్కడ దేవుని సన్నిధి దిగి వస్తుంది అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఈలోగా గబాలు సింహం వచ్చేసి మా గొర్రెల్లో ఒక గొర్రె నట్టుకుని నోటు కట్టుకుని వెళ్ళిపోతుంది. ఈలోగా నేను చూశాను, గబగబా లేచాను, సింహం కంటే ముందుగా పరిగెట్టాను, సింహానికి ఎదురెళ్ళాను, వెళ్ళి సింహం పై దవడ కింద దవడ పట్టుకుని బలబల లాగేసి చింపేసి చీల్చేసి ఆ గొర్రె పిల్లను రక్షించుకున్నాను. యెహోవా బలము నా మీదకి రాగా, యెహోవా ఆత్మ నా మీదకి రాగా, సింహమును జయించిన వాడిని, ఎలుగుబంట్లు జయించిన వాడిని, ఆఫ్టర్ ఆల్ ఈ గొలియాతు కూడా ఎంత. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇదిగో గొలియాతు ఎవరికి సూచనగా ఉన్నాడంటే సైతానుకు సూచనగా ఉన్నాడు. హల్లెలూయా. ఇదిగో
ఈ సింహాలు ఎవరికి సూచనగా ఉన్నాయి తెలుసా? ఒకవేళ నీ బంధువులు అవ్వచ్చు, నీ ఇరుగు పొరుగు వారు అవ్వచ్చు, లేకపోతే నీ ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే లోకం అవ్వచ్చు, లేకపోతే నీ శత్రువులు అవ్వచ్చు, లేకపోతే నీ శరీరంలో ఉన్నటువంటి బలహీనతలు అవ్వచ్చు. హల్లెలూయా. నీ కాలు నొప్పి అవ్వచ్చు, నీ నడుము నొప్పి అవ్వచ్చు, నీ తలపోటు అవ్వచ్చు, లేకపోతే నీ కళ్ళు నొప్పులు అవ్వచ్చు, లేకపోతే నీ గుండె జబ్బు అవ్వచ్చు, లేకపోతే కడుపు నొప్పి అవ్వచ్చు. వాటినన్నిటిని ఏమన్నారు తెలుసా? అవన్నిటినీ దేవుడు ఇదిగో తన ఆత్మ ద్వారా చీల్చినట్లుగా స్వస్థత ఇచ్చేస్తాడు. హల్లెలూయా. భయపడవలసిన పనే లేదు. భయమును చీల్చివేసిన దేవుడు, మరణమును గెలిచిన నా దేవుడు సెలవిస్తున్న దావీదు నుంచి ఏమన్నాడు తెలుసా? ఈ గొలియాత్ ఎంత? యెహోవా దేవుని పేరట నేను వస్తున్నాను. ఏమన్నాడండి? యెహోవా దేవుని పేరట, యెహోవా జీవంతోడు, నా జీవంతోడు ఈ రోజు ఈ గొలియాతు తల నరకడం ఖాయం. అబ్బబ్బబ్బబ్బా, ఏమన్నాడండి? ఆ గొలియాతు తల నరకడం ఖాయం, రాజ్యము తీసుకోవడం ఖాయం. అయితే ఒక మాట, మరి రాజుగారు ఏమైనా ఎత్తున్నాడా? ఏమడిగాడండి? రాజుగారు ఏమైనా బహుమతి ఇస్తానన్నాడా అని చెప్పినోళ్ళకి? సైతాన్ని కొన్ని జయిస్తే బహుమతి ఇస్తానన్నాడా? సైతాన్ని కొన్ని ఓడితే బహుమతి ఇస్తానన్నాడా? ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడి మీద నమ్మకంగా ఉంటే బహుమతి ఇస్తానన్నాడా? దేవుడి మీద మరి నష్టం వచ్చినా దేవుని విడిచిపెట్టకుండా ఉంటే బహుమతులు ఉన్నాయా అని అడిగితే రాజుగారి కూతుర్ని ఇచ్చేస్తానంటున్నాడు రా అన్నాడు పక్కనోడు. హల్లెలూయా. ఇంకొకడు అన్నాడు, కూతుర్నే కదరా రాజ్యంలో సగ భాగం ఇచ్చేస్తాను అన్నాడు రా. ఇంకెందుకు ఆల్సో నడిచండి వేసేస్తాను అన్నాడు. హల్లెలూయా. దావీదు గారు ఆయన పేరు. ఏం పేరండి? హల్లెలూయా. ఆరాధన చేసేవారిలో ఏముంటుందండి? బలం ఉంటుంది. ప్రార్థన చేసేవారిలో విశ్వాసం చేసే బలం ఉంటుంది. హల్లెలూయా. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. తిరిగితనం ఉండదు. ఎవరేమనుకున్నా భయపడకు. ఇదిగో నా దేవుడు వైపు చూడు, ఆయన నిన్ను పైకి హెచ్చించడం ఆశ్చర్యం జరుగుతుంది. అందుకోసమే ఆయన పేరు యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో 6వ వచనంలో ఆశ్చర్యకరుడు. ఆయన పేరే ఆశ్చర్యకరుడు, బలవంతుడగు తండ్రి, నిత్యుడగు తండ్రి, బలవంతుడగు దేవుడు. హల్లెలూయా. నా దేవుడు బలవంతుడు. గబగబ వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోతే ఇలా వినాలి, ముగించేస్తున్నాను. వెళ్ళిపోయాడు, గబగబ వెళ్ళిపోయి 5 రాళ్ళు తీసుకున్నాడు. ఎన్ని రాళ్ళు అండి? 5 రాళ్ళు తీసుకున్నాడు. 5 రాళ్ళు ఒక రాళ్ళు తీసుకుని ఒడిచుల్లో పెట్టి గిర్ర తీపి ఏహేదమని వెళ్తున్నాడు. ఈలోగా గొలియాత్ అంటాడు, 9 అడుగులు ఉన్నవాడు, అలా పడుకున్నవాడు, ఒరే ఇన్ని వేల మంది ఉన్నారా? 40 రోజులు మండించి యుద్ధంలో ఒక్కడే ముందుకు రావడానికి భయపడుతున్నారా? నువ్వు నాకు అసలు ఎంత ఉన్నావు, అసలు కింద చూస్తుంటేనే కనపడతలేదురా, చిన్నోడుగా ఉన్నావురా, నువ్వు వచ్చి నన్ను చంపేస్తావా అని చెప్పి హేళన చేతి. నేనేమైనా కుక్కరు అనుకున్నావేడురా అని. అప్పుడు ఆయన అంటాడు, ఓ సున్నతి లేని ఫిలిష్తీయుడా, ఈరోజు యెహోవా జీవం తోడు, నా జీవం తోడు, నేను గెలవడం ఖాయం అని. నేను ఎవరి విషయమైతే నీకు భయం ఉందో వారిని గెలవడం ఖాయం అనండు. హల్లెలూయా. హల్లెలూయా. సైతాన్ విషయంలో భయం ఉందా? రోగం విషయంలో భయం ఉందా? వ్యాధి విషయంలో భయం ఉందా? శ్రమ విషయంలో భయం ఉందా? శోధన విషయంలో భయం ఉందా? అప్పు విషయంలో భయం ఉందా? ఆ భయాలన్నిటినీ గెలవడం ఖాయం. ఎవరిని బట్టి? యేసయ్యను బట్టి. హల్లెలూయా. దావీదు అంటాడు, యుద్ధం నాది కాదురా, యుద్ధం యెహోవాదే, యుద్ధం దేవుడిది. హల్లెలూయా. హల్లెలూయా. వృద్ధుల్ని అంటారు, వృద్ధుల్ని పాపం చాలా ఏడుపు వస్తుందండి, బాధ వస్తుందండి. ఊరు పోమంటుంది, కారు రమ్మంటుందంట. నాకు ఎంత బాధ వచ్చేస్తుందో. మరి వీళ్ళు కూడా ముసలోళ్ళు అవరా? వీళ్ళకి తల మెరదా? వీళ్ళు అత్తలు అవరా? వీళ్ళు మామలు అవరా? వీళ్ళకి పిల్లలు ఉండరా? పిల్లలు పెళ్ళిళ్ళు అవ్వవా? వీళ్ళు కూడా మామలు అవ్వరా? వీళ్ళకి మరి ఆ స్థితి రాదా? హల్లెలూయా. కానీ నా దేవుడు ఒక సమయం పెడుతున్నాడు. ఏమిటో తెలుసా? వృద్ధులను సన్మానించుడి. ఎవరైతే వృద్ధుల్ని ప్రేమిస్తారో, ఎవరైతే వృద్ధుల్ని సన్మానిస్తారో వారికి దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వడం ప్రారంభిస్తారండి. నడుకోగలడు చెప్పండి, నడుకోగలడు చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకోసం దేవుడు నన్ను అన్నాడు,
ప్రభు అన్నాడు 5 రాళ్ళు అంటే యేసయ్యకు ఉన్నటువంటి 5 గాయాలు. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు 2 అట్లు గాయాలు, కాళ్ళు 2 గాయాలు, హృదయంలో గాయం, తల మీద ముళ్ళ కిరీటం. ఈ 5 గాయాల ద్వారా వచ్చిన రక్తము ద్వారానే మన సర్వ పాప పరిహారార్థము, క్రయధనము. ఊరికినే మనం పరలోక రాజ్యం చేరతలేదండి. సైతాన్ని కూడా మామూలుడు అనుకున్నావా? జన్మ పాపము, కర్మ పాపము అడ్డెట్టి వాడు ఏమంటాడు తెలుసా? పరలోకి వెళ్ళడానికి వీరలేదండి అంటాడు వాడు. అందుకోసం ఏం చేశాడు తెలుసా? ఆయన రక్తం వల్ల నిన్ను కొనుక్కున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నేను పాపినే, నీవు పాపివే. అయితే ఆయన రక్తం వల్ల నిన్ను కొనుక్కుని ఆయన ఉండే స్థలం నీకు ఇస్తాడట, ఘనత నీకు ఇస్తాడట. ఎవరికి ఇవ్వలేనంత కృప 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 నీ మీద ఉంటుంది. వెంటనే ఆ రాడు ఒకటి పెట్టుకుని ఒక్క రాడు గిరగిర తిప్పి వేస్తే నొచ్చట మీద తగిలింది, నొచ్చట మీద తగిలింది గొలియాతుకి. ఆ నొచ్చటకి అర్థం ఏంటో తెలుసా బిడ్డ? ఆ రాడు ఒక్క రాడు ఇసిరితే నొచ్చట మీద తగిలిందంటే నీ విషయమై అపవాది యొక్క తలంపులన్నీ తారుమారైపోతాయి. నీ యొక్క జీవితము నాశనం అయిపోవాలని, నీవు చనిపోవాలని, నీవు పతనమైపోవాలని, నీకు ఆరోగ్యం ఉండకూడదని, నీకు మంచి పేరు ఉండకూడదని, నువ్వు అభివృద్ధి చెందకూడదని వాడు సైతాను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు. అయితే దేవుడు ఒక్క రాడు తీస్తాడు. ఆ రాడు పేరేంటంటే విశ్వాసము. హల్లెలూయా. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును, నీ విశ్వాసమే నిన్ను అభివృద్ధి చేసును, నీ విశ్వాసమే నిన్ను ఆదాలం ఎక్కించును, సింహాసనం ఎక్కిస్తుంది. నీ విశ్వాసంతో పలుకో. ఎవడైతే శత్రువుగా ఉన్నాడో వాడిని చూసి పలుకో, శత్రువు అతిశయపడుకో, క్రింద పడినను పైకి లేతును. హల్లెలూయా. శత్రువులు సైతము సాగిలి పడవాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు దాసలు అరికట్టినను, వరదవల భక్తిహీనుల పోలి విడువక నన్ను ఎడబాయని దేవ యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైన నీ మార్గం యెహోవా. హల్లెలూయా, 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 హల్లెలూయా. విశ్రాంతినిస్తాను, నీ భారాలన్నీ తీసివేస్తాను. నీకే భారం ఉందో బిడ్డ, ఏ భారంతో వింటున్నావో ఆ భారాలన్నీ తీసివేయబోతున్నాను ఈ నెలలో. ఈ నెలలోని తీసివేస్తాను. నువ్వు ఒంటరి దాని అనుకోకు, ఒంటరి వాడు అనుకోకు. ఇదిగో నువ్వు చనిపోతానేమో అనుకోకు. ఇదిగో రాత్రి వేళ నీకు నేను అగ్ని స్తంభంగా ఉండబోతున్నాను, పగటి వేళ నీకు మేఘ స్తంభంగా ఉండబోతున్నాను. ఇదిగో ఆనాడు ఇదిగో దిక్కులేని ఆ బిడ్డను రాణిగా కూర్చోబెట్టినట్లుగానే ఇదిగో ఇక వాళ్ళకి దిక్కెవరు, ఆమెకి దిక్కెవరు, వాడికి దిక్కెవరు అని నిన్ను అనుకుంటున్నారా? ఇదిగో నీ బిడ్డలు నిన్ను విడిచిపెట్టి దూర ప్రాంతంలో ఉన్నారా? ఇదిగో ఒంటరిగా బతుకుతున్నావా? నువ్వు కన్న బిడ్డలు దూరంగా ఉన్నారా? నీ బంధువులు వదిలేశారా? ఇదిగో నీ ఇరుగు పొరుగు వారు నీ మీద మౌనంగా ఉన్నారా? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. ఈ 2020 డిసెంబర్ నెల లోపలనే సంపూర్ణంగా నువ్వు విజయం సాధించబోతున్నావు. ఏ విషయంలో నువ్వు కన్నీరు కారుస్తున్నావో ఆ విషయంలో నువ్వు ఆనందం పొందుకోబోతున్నావు. సంపూర్ణ ఆనందం, పరిపూర్ణ ఆనందం, నిశ్చయత. నా దేవుడు నిశ్చయముగా దీవించును గాక, నా దేవుడు నిశ్చయముగా ఆశీర్వదించును గాక, నా దేవుడు తలగా చేయను గాక, నా దేవుడు తలగా చేయను గాక, ప్రతి దుఃఖము తొలగిపోవును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ రబా ఖరబా లందరబా షుల్దిరి ఖండల దరబరబా. గాయపడిన హృదయానికి స్వస్థత. హల్లెలూయా. వెంటనే జయం వచ్చేసింది దావీదుకి, జయించేశాడు. ఆవిడ కత్తి తీసుకుని వాడి తలకాయ నరికేశాడు. అలాగనే సాతాను కుట్రలను వాడి కుట్రలతో వాడినే జయించేస్తావు నువ్వు. హల్లెలూయా. ఎవరైతే నిన్ను నోటుతో అంటున్నారో, ఎవరైతే నోటి మాటలతో ఉన్నారో ఆ నోరే నిన్ను ఘనపరిచే సమయం ఇస్తుంది.
చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఆ నోటుతో నిన్ను మెచ్చుకోబోతున్నారు. జపన్య గ్రంథము 3వ అధ్యాయము ప్రవచనం చెప్తున్నాడు దేవుడు. జపన్య గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం ప్రకారం ఇదిగో నీకు ఖ్యాతి అంటే నీ ఖ్యాతి అది వరదలుతుంది. నన్ను ఎవరు గుర్తించలేదు, నన్ను ఎవరు పట్టించుకోలేదు అనుకోకు. నీ కీర్తి ప్రకాశిస్తుంది. దీపములాగా ఉంటావట నీవు. హల్లెలూయా. నీ పిల్లలకి దీపములాగా నువ్వు ఉంటావు. నీ కుటుంబానికి దీపములా ప్రకాశిస్తావు. నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ వెలుగు. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నీకు వెలుగు. నీ మాట వెలుగు, నీ చూపు వెలుగు, నీ నడక వెలుగు, నీ జీవితం యొక్క వెలుగు మహిమ చేయబోతున్నాడు. నమ్ముతున్న వాళ్ళు గట్టిగా 2 చేతులు తల్లిలో చెప్పండి. నమ్ముతున్న వాళ్ళు గట్టిగా 2 చేతులు తల్లిలో చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఖ్యాతిని, మంచి పేరును నీకు నేను ఇస్తాను. జపన్యా గ్రంథము 3వ అధ్యాయము 20వ ప్రవచనము 2021లో ఈ వాక్కు ఈ ప్రత్యక్షతలు వింటున్న మీకు, ఈ ప్రవచన సందేశాన్ని వింటున్న మీకు ప్రతి ఒక్కరిలో నెరవేర్చబోతున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. విజయం వచ్చేసింది. దావీదు గారికి ఆ రాజుగారి కూతురునిచ్చి పెళ్లి చేసేసాడు. ఆ రాజ్యంలో భాగం ఇచ్చేసాడు. ఇప్పుడు ఎక్కడో అడవిలో గొర్రెలు మేపుకున్నవాడు రాజు అయిపోయి కూర్చున్నాడు. ఇప్పుడు హల్లెలూయా. ఎక్కడున్నాడండి? ఊర్లో వాళ్ళకి తెలుసా? తెలీదా? నిన్ను కూడా పలానా ఆవిడంటే ఏమో మాకు తెలియదు, పలానా ఓడంటే ఏమో నాకు తెలియదు. మరణించిన వారిలోనికి చేర్చినట్లుగా మర్చిపోయారేమో నిన్ను. ఇక లోకంలో లేడు, అతను లేడు, ఆమె లేదు అన్నట్లుగానే నీ బంధువులు ఉన్నారేమో, నీ స్నేహితులు ఉన్నారేమో, నీ కుటుంబస్తులు ఉన్నారేమో, నీ ఇరుగు పొరుగు వారు ఉన్నారేమో, నువ్వు కన్న బిడ్డలేలా అని చూస్తున్నారేమో. చూడు, దేవుని వాక్కు అడుగుతున్నాడు. ఏమిటో తెలుసా? నిన్ను సియోను కొండగా చేయబోతున్నాడు. హల్లెలూయా. హెర్మోను పర్వతంగా నిన్ను చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అభిషక్తుడిగా నిన్ను చేయబోతున్నాడు. అభిషక్తురాలుగా నిన్ను చేయబోతున్నాడు. అనేకులకు ఇచ్చేదానిగా నువ్వు ఉంటా, అనేకులకు పెట్టేవాడుగా నువ్వు ఉంటా. అభిషక్తుడు నీవు. దేవుని కృప నీ మీద ఉంది. దేవుని కృప నీ మీద ఉంది. నువ్వు చనిపోవు, నువ్వు బ్రతుకుతావు, నువ్వు జీవిస్తావు. ఇదిగో సామెతలు 9:11 ప్రకారం నీ సంవత్సరములు అధికము చేయబోతున్నాడు యేసయ్య. కీర్తన 21 ప్రకారం 6, 7, 8 ప్రకారం నీ ఆయుస్సు కాలాన్ని దేవుడు వృద్ధి చేస్తున్నాడు. నువ్వు ఆయుస్సు వరమేమో అని అడగగా ఆయన ఆమేన్ అంటున్నాడు. హల్లెలూయా. భూ సంబంధమైన ఆశీర్వాదాలు, పర సంబంధమైన దీవెనలు 2021లో సంపూర్ణంగా మీరు పొందుకోబోతున్నారు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరచండి. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరచాం. హల్లెలూయా. ప్రభువు నాతో ఇలాగని చెప్పారు, ఈ డిసెంబర్ నెలలో ప్రభువా నూతనమైన వస్త్రాలు నేను ఇవ్వాలనుకున్నాను, ఎంతమందికి ఇవ్వమంటావు అని అడిగాం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మాకు చెప్పు ఎన్ని ఇమ్మంటే ఆయన చెప్పారు, ఇదిగో 5 చూపించారు. 5 గాయాలు. ఆయన 5 గాయాల నుంచి రక్తం వచ్చింది. ఇదిగో దావీదు 5 రాళ్ళు తీసుకున్నాడు. ఆ రాడు విజయం పొందుకున్నాయి. ఈ గాయాల ద్వారా విజయం వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఈ చీరలు దేవుడు ఇమ్మన్నాడు. ఎవరెవరికి ప్రేరేపిస్తున్నావు ప్రభువా అంటే పలానా కుమార్తె, నా కుమార్తె. ఇదిగో నేను ఆ బిడ్డ మొర్ర విన్నాను, ఆ బిడ్డ కన్నీరు చూశాను. ఇదిగో ఆ బిడ్డ నేను హెచ్చించబోతున్నాను, నేను గొప్ప ఇల్లు ఇవ్వబోతున్నాను. ఇదిగో వారికి నేను ఇల్లు ఇస్తాను, వారికి నేను ఇల్లులు కట్టబోతున్నాను, వారికి నేను ఆరోగ్యాలు ఇవ్వబోతున్నాను, వారిని గుర్తించే వారిగా చేయబోతున్నాను, వారిని నేను అభిషేకించబోతున్నాను, నా రక్షణ వారికి ఇవ్వబోతున్నాను, నా మహిమ వారి మీద ఉండబోతుంది. నువ్వు అభివృద్ధి చూస్తావు, వారికి ఇవ్వు అని చెప్పారు దేవుడు. అలాగే తండ్రి అని మేము దేవుణ్ణి అడిగాము. అక్షరాల చూడండి, ప్రభువే చేస్తున్నారు, ప్రభువే మాట్లాడారు. దేవుడు మాట్లాడారు కాబట్టి ఈ కార్యం జరిగింది. చూడండి, ఇదిగో ఇప్పటి వరకు ఎవరు మాట్లాడారండి? దేవుడు మాట్లాడారు. ఈ వింటున్న ఈ మాటల ద్వారా నాతో దేవుడు మాట్లాడారని అనిపిస్తుందా నీకు? హల్లెలూయా. దేవుడు మాట్లాడే దేవుడు. దేవుడు మన హృదయంలో ఉన్న అంతరంగాలు పరిశోధించే దేవుడు. ఆయన గ్రహించే దేవుడు. నేనేదో
నేనేదో ఊహించి చెప్పలేదండి. ఈ వాక్యాలని నేనేదో తలంచుకుని కావాలని చెప్పలేదు. దేవుని ఆత్మ నన్ను నడిపిస్తుంది, లోతుకు నడిపించింది. ఎందుకో తెలుసా? ఇదిగో నీ లోతైన భారాలన్నీ ఆయన వీపు మీద వేసుకున్నాడు. ఆయన నీ కష్టాలన్నీ ఆయన వీపు మీద వేసుకున్నాడు. నీ దుఃఖాలన్నీ ఆయన వీపు మీద వేసుకున్నాడు. నీ అవమానాలన్నీ, నా అవమానాలన్నీ ఆయన మోసాడు. ఆయన సిలువ మోసింది నీ కోసమే, నా కోసమే. ఆయన సిలువ మరణం పొందుకునేది నా కోసము, నీ కోసమే. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. అందరూ కళ్ళు మూసుకోండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా నీకు స్తోత్రాలు నాయనా, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు దేవుడు మన వెనుకలై సంపూర్ణంగా వింటున్న ప్రతి ఒక్కరిలో సంపూర్ణ ఫలభరితమైనగా చేయునుగా ఆశీర్వదించినట్లుగా ప్రభువా నాయన ఇదిగో పంచగాయములు పొంది ప్రభువా మమ్మల్ని ప్రభు పరలోక రాజ్యానికి సమీపస్తులుగాను నాయన దూరస్తులైన మాకు మీకు సమీపస్తులుగా చేసి పరలోక రాజ్యానికి అర్హులుగా చేస్తావు నాయన. మాకు దారి ఏర్పరచావు దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. నీ కృప చూపించావు నాయన. ఇదిగో మంచి పేరును ఖ్యాతిని మాకు ఇస్తానన్నా, గుర్తింపు లేకుండా చెదిరిపోయి విసిగిపోయి వేసారిపోయిన జీవితాలను ఆయన ఆదరిస్తానన్నా, సమకూరుస్తానని సెలవిచ్చావు తండ్రి. మంచి ఆరోగ్యం ఇస్తానన్నావు దేవా. అయ్యా ఇదిగో మా అయ్యా నాయన వేదనలు దుఃఖము అంతా తొలగిపోయి సంతోషాన్ని ఇస్తానన్నావు తండ్రి. నీకు వందనాలు ప్రభా. రోగశయ్య మీద కలుగుగా వాడిని నీవే స్వస్థపరచుదు అన్నావు తండ్రి. నా ప్రభా బేదలను కటాక్షించి వాడు ధన్యుడని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. నాయన నీ సహాయం చేయండి. ఇంతవరకు నీ బిడ్డలు నీ వాక్యమును ఎంతగానో ఆలకించి ఉన్నారు. నీ ఆమోద ముద్ర వేయండి నాయన. హృదయాల్లో నీ వాక్యాన్ని జీర్ణించుకోవడానికి సహాయం చేయండి నాయన. ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి దేవా. ఈ దినమందు వచ్చిన బిడ్డలందరినీ మీరు బలపరచండి, నీ సహాయం చేయండి. అయ్యాడు ఒంటరి వాడు 10 వాడని అన్నావు తండ్రి. అయ్యా బిడ్డలు నీ వాక్యాన్ని హత్తుకుని ఎత్తుకుని ప్రభా వెళ్ళుచుండగా నీవే వారు ఒంటరి జీవితంలో బలపరచండి నాయన. నీ సహాయం చేయండి ప్రభా. నీ కార్యం జరిగించండి. పాళయాంగుచో గారిని ముట్టినట్లుగా ఈ బిడ్డలను ముట్టండి, స్వస్థపరచండి. ప్రతి బలహీనత తీసివేయండి. తల్లిగా తండ్రిగా నీవే ఆదరించి బలపరిచి నడిపించమని, కార్యం జరిగించమని తండ్రి నీ కృప దయచేయండి ప్రభు. ఈ బిడ్డల కుటుంబాలను బిడ్డలని మనల్ని అందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించి బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆపత్కాలంలో ఆదుకునే దేవుడినిగా ఉన్నాడు. ఆమేన్. రోగశయ్యముతో ఉండగా స్వస్థపరచువాడుగా ఉండబోతున్నాను. ఇదిగో శత్రువులు ఎదుట నేను నిన్ను నా కృప నీకు చాలు, నా మహిమ నీకు నీ మీద అల్లాడుచున్నది, నా ప్రసన్నత నీతో నిశ్చయముగా నీవు ఆస్వాదించబడదు, నిశ్చయముగా నువ్వు స్వస్థపరచబడదు. ఇర్మియా 33:6 ప్రకారం మరలా నీకు స్వస్థతనిస్తున్నాను. కీర్తన 23:1 ప్రకారం శాంతికరమైన జలములో మనశ్శాంతిని నీకు ఇవ్వబోతున్నాను, నెమ్మది నీకు ఇవ్వబోతున్నాను, ఆరోగ్యం నీకు ఇవ్వబోతున్నాను, ఆయుష్ దేవుడు ఇవ్వబోతున్నాను, సమస్త కృపలు నీ మీద విస్తరించు. యేసు నామమున ప్రార్థించి పొందుకున్నాము, నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. బోలో క్రీస్తు మహారాజుకి, పాపుల రక్షకునికి, రోగుల వైద్యుడికి, స్వర్గరత్న మెస్సయ్యకు హల్లెలూయా. చప్పట్లు కొట్టండి అందరూ, దేవుని నామమున పడతారు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. 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 ఆమేన్.